నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్ పెద్ది, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. సో మనందరికీ తెలిసిందే, లివర్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. సో లివర్ డ్యామేజ్ అయినప్పుడు అనేక రకమైన ఇబ్బందులు తలెత్తుంటాయి. దాని ద్వారా మనకి కాళ్ళలో వాపు రావడము, కడుపులో వాటర్ అక్యుములేట్ చేసి కడుపు ఉబ్బరం రావడము, బ్రెయిన్ కోమాలాగా అవ్వడము, కొంతమందికి బ్లీడింగ్ అవ్వడము, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి అన్నమాట లివర్ డ్యామేజ్ ఉండి సిరోసిస్ ఉన్న వాళ్ళకి. కానీ ఈ ఐడియల్గా మనం ఎర్లీ వార్నింగ్ సైన్స్, అంటే లివర్ డ్యామేజ్ అయిన కొద్ది స్టేజ్లోనే గుర్తించడం ఎట్లా అని చూసినట్టయితే దానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. జనరల్గా లివర్ డ్యామేజ్ అడ్వాన్స్ స్టేజ్కి వస్తే కానీ బయటపడదు అనమాట. కానీ కొంతమందికి తరచుగా వీక్నెస్ రావడము, ఫటిగ్ అయిపోవడము, ఎనర్జీ స్ట్రెంత్ లేకుండా ఉండడము. సో తరచుగా చాలామందికి ఎర్లీ వార్నింగ్ సైన్స్ పికప్ చేయొచ్చు అనమాట. సో ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఏంటంటే, లివర్ డ్యామేజ్ ఉన్నప్పుడు మనకు తొందరలోనే దాన్ని గమనించి ఫర్దర్ టెస్ట్ చేయడం ద్వారా దాని కాంప్లికేషన్ రాకుండా అరికట్టచ్చు. సో ఈ ఎర్లీ వార్నింగ్ సైన్స్ చూసినట్టయితే చాలా వేగ్గా ఉంటాయి అన్నమాట. అంటే నాకు లివర్ ప్రాబ్లం ఉందా లేదా అన్నది పాయింటర్స్ లాగా ఉండవు. ఈ లక్షణాలు అనేవి ఏ జబ్బుతోనైనా ఉండే లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి తరచుగా వీక్నెస్ వచ్చేస్తుంటుంది, కొద్దిగా వాకింగ్ చేయని వీక్నెస్ వస్తుంటుంది, కొంత ఎనర్జీ లేకపోవడము, స్లీప్ డిస్టర్బెన్స్ రావడము, డే టైం ఎక్కువ పడుకోవడం, నైట్ నిద్ర లేకపోవడము, అండ్ బాడీ పెయిన్స్ ఉండడము, ఇవన్నీ వస్తుంటాయి అనమాట. ఇది ఎర్లీ స్టేజ్లో చెప్పుకోవచ్చు, విచ్ ఆర్ నాన్ స్పెసిఫిక్. అంటే లివర్ వల్లనే వస్తున్నాయని చెప్పలేము ఇవి, కానీ లివర్ వల్ల కూడా రావచ్చు అనమాట. ఇవి కాకుండా కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయిపోయినప్పుడు జాండీస్ రావడము, అంటే కళ్ళు పచ్చబడము, చర్మము ఎల్లోగా రావడం జరుగుతుంటుంది. ఇట్లాంటి స్టేజ్లో చాలామంది నాటు మందులు, చెట్ల వైద్యం తీసుకొని నాటు మందులు తీసుకుంటూ ఉంటారు. అది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే ఆ చెట్ల మందులు తీసుకోవడం వల్ల లివర్ అనేది ఫర్దర్ డ్యామేజ్ అయ్యి జాండీస్ అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుందన్నమాట. సో ఈ స్టేజ్లో మనకు టెస్టులు చేసుకున్నట్టయితే, అల్ట్రాసౌండ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేసుకున్నట్టయితే లివర్ ప్రాబ్లం ఎందువల్ల వచ్చిందో గమనించి మనం దాన్ని ఫర్దర్గా కాంప్లికేషన్ రాకుండా అరికట్టగలుగుతాం. ఇవే కాకుండా నెక్స్ట్ స్టేజ్లో చూసినట్టయితే కాళ్ళ వాపు రావడము, కడుపులో వాటర్ రావడము. ఈ స్టేజ్కి వచ్చినట్టయితే లివర్ అనేది కొద్దిగా గొప్ప ఆల్రెడీ డ్యామేజ్ అయితే కానీ రాదనమాట. అంటే లివర్ సిరోసిస్కి మారి పోర్టల్ హైపర్టెన్షన్ రావడం వల్ల, బాడీలో ఆల్బుమిన్ అనేది తగ్గిపోవడం వల్ల కాళ్ళ వాపు, కడుపు వాపు వస్తుంటుంది. సో ఈ స్టేజ్లో అయినా కూడా మనం కొంతవరకు అర్జెంటుగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్ అరికట్టవచ్చు. ఇకపోతే సీరియస్గా డ్యామేజ్ అయినప్పుడు లివర్, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఇట్లా అయిన వాళ్ళకి జాండీస్ విపరీతంగా పెరిగిపోవడము, కోమాలోకి వెళ్ళిపోవడము, ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లడ్ వామిటింగ్ అవ్వడము, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ రకరకాల కాంప్లికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇట్లాంటి వాళ్ళకి మందుల వల్ల కొద్ది గొప్ప ఉపయోగం ఉన్నా లేకున్నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ లక్షణాలు ఉన్న ఎవరైనా కూడా డిలే చేయకుండా మీ దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి టెస్టులు చేసుకోవడం ద్వారా డయాగ్నోసిస్ కరెక్ట్ అయిపోయినాక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.